పచ్చి చింతకాయల తొక్కు, ఉడకబెట్టిన చింతకాయలను సంవత్సరం పాటు నిలవబెట్టే పద్ధతిని చూద్దాం. పచ్చి చింతకాయల సీజను అయిపోతుంది కదూ! వీటిని స్టోర్ చేసుకుందాం. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న చింతకాయల్ని కచ్చా పచ్చాగా దంచి, తరువాత సరిపడా ఉప్పు, పసుపు వేసి మరొకసారి గ్రైండ్ చేయాలి. చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుని డబ్బాలో 3 రోజుల పాటు స్టోర్ చేసి ఉంచాలి. 3 రోజుల తర్వాత ముందుగా దంచుకున్న చింతకాయ తొక్కు ఇలా ఉంటుంది. దీనిని ఒక పెద్ద ప్లేట్‌లో వేసుకుని, దానిలో ఉన్న గింజలన్నిటిని వేరు చేయాలి. ఇలా తయారు చేసి ఉంచుకున్న తొక్కుతో మనం రకరకాల వంటలను తయారు చేసుకోవచ్చు. వీటిని మనం మున్ముందు వీడియోల్లో తెలుసుకుందాం. ఇలా తయారు చేసుకున్న తొక్కును ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్లయితే 2, 3 సంవత్సరాల పాటు పాడవకుండా ఉంటుంది. దీనిని తీసుకునేటప్పుడు తడి గరిటెలను వాడరాదు. వేరేటప్పుడు అక్కడక్కడ చిన్నవి ఉండిపోయినా పర్వాలేదు. మనం పచ్చడి తయారు చేసుకునేటప్పుడు తీసేసుకోవచ్చు. ఇలా గింజలన్నిటిని వేరు చేసిన తర్వాత తిరిగి దీనిని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఉడకబెట్టిన చింతకాయలను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునే విధంగా స్టోర్ చేసుకుందాం. కుక్కర్‌లో మనకు కావలసిన చింతకాయలను వేసుకొని, ఒక్క పావు గ్లాస్ కంటే తక్కువ నీళ్లు పోసుకొని, వాటిని చల్లారనివ్వాలి. వీటిని మెదపకూడదు. చల్లారిన తర్వాత జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కావలసినవి తీసుకొని ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి స్టోర్ చేసుకున్నాము అంటే సంవత్సరం పాటు మనకి కావలసిన వంటల్లో వాడుకోవచ్చు. మీరు రెడీ చేసుకుంటారు కదూ!